హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై కాంక్ష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. టుడేస్ వీడియో ఈజ్ మాల్దీవ్స్ పార్ట్ 2. ఇఫ్ ఇన్ కేస్ మీరు పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే కనుక ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. అండ్ ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో నేను బీచ్ విల్లా టూర్ అండ్ ఫుడ్ అండ్ బీచ్ ఎవ్రీథింగ్ మీకు చూపించాను ఆ వీడియోలో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి వాటర్ విల్లా అండ్ అక్కడ ఫుడ్ ఎవ్రీథింగ్ మీకు ఇందులో చూపిస్తాను. చూడొచ్చు, అదంతా బీచ్ వ్యూ. అండ్ ఇప్పుడు ఇదంతా వాటర్ విల్లాస్ అనమాట. ఇక్కడ ఎలా అంటే ఒక సైడ్ అంతా బీచ్ విల్లాస్ ఉంటుంది, ఒక సైడ్ అంతా వాటర్ విల్లా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ వాటర్ విల్లాసే. సో ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ నాకు తెలిసి మినిమం ఒక 20 వాటర్ విల్లాస్ అయినా ఉంటాయి. అండ్ ఈ వాటర్ విల్లాస్లో కూడా మనకి డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ వాటర్ విల్లా విత్ వర్ల్ పూల్, వాటర్ విల్లా విత్ జకూజీ అండ్ వాటర్ విల్లా విత్ డ్యూలెక్స్ వాటర్ విల్లా. లైక్ అది ఎలా అంటే డూప్లెక్స్ వస్తుంది అనమాట. ఫుల్ ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే కనుక సో అది మీరు తీసుకోవచ్చు. లైక్ 2 వాటర్ విల్లాస్ కలిపి ఒక వాటర్ విల్లా లాగే ఉంటుంది పెద్దగా. సో అది ఫ్యామిలీస్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు అక్కడ లాస్ట్ వన్ అదే పెద్దది వాటర్ విల్లా. అవి ఒక 2 ఉంటాయి. సో మిగిలినవన్నీ కూడా నార్మల్ వాటర్ విల్లా విత్ వర్ల్ పూల్ అండ్ జకూజీ అనమాట. మోస్ట్లీ లైక్ జకూజీ అంటే మనకి నార్మల్ వాటర్ అది మసాజర్ కింద వస్తుంది. అండ్ నార్మల్ వర్ల్ కోజీ అంటే మీకు నార్మల్ వస్తుంది. అండ్ వర్ల్ పూల్ అంటే మీకు కొంచెం లైక్ మసాజర్ కింద వస్తుంది అనమాట. అది మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రెస్టారెంట్ అనమాట. ఈ వాటర్ విల్లాస్ అన్నిటికీ ఇది ఒక రెస్టారెంట్. సో ఇది లైక్ మన డైనింగ్ కాదనమాట. మనం అన్లిమిటెడ్ మనం అక్కడ బీచ్లో ఎలా తిన్నామో అలా కాదు, ఇక్కడ పే చేసి తినాలి. అండ్ మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా అన్లిమిటెడ్ ఉంది, మనం ఇక్కడ కూడా తినచ్చు మనం పే చేసిన దాంట్లోనే. కాకపోతే ఇక్కడే మిడిల్లో ఇంకొకటి ఉంటుంది మనకి, అక్కడ మనం ఫుడ్ తినచ్చు అనమాట. ఇక్కడ ఫుడ్ తినాలనుకుంటే రెస్టారెంట్లో మనం పే చేసి తినాలి, అక్కడైతే మనకి ఫ్రీ, ఎందుకంటే మనం ఆల్రెడీ పే చేసేస్తాం కాబట్టి. సో అది కూడా మీకు చూపిస్తాను. అది లగూన్ అంటారు, అది లగూన్ బార్ అనమాట. అక్కడ మాత్రం మనం ఫుడ్ తింటాము. ఈ రెస్టారెంట్ పేరు వేరే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం కూర్చుని కావాలంటే తినచ్చు. నాకు తెలిసి మనం ఆల్రెడీ పే చేసేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ నెససరీ. సో ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ ఉంది ఫుడ్. మనం పే చేసి తినాలి అని అంటే కనుక చాలా కాస్ట్లీ ఫుడ్. నేనైతే రికమెండ్ చేయను. మనం లైక్ బడ్జెట్లోనే, లైక్ మనం తీసుకున్న బడ్జెట్లోనే మనం తినేయచ్చు కావాలంటే. బట్ విడిగా మీరు కొనుక్కొని తినాలనుకుంటే మాత్రం అంత వర్త్ కాదు. లైక్ ఐల్ సే మనం ప్యాకేజ్ తీసుకోవడమే బెటర్ ఇలా ఉత్తిగా తినడం కన్నా. సిట్ అవుట్ ఏరియా కూడా ఉంది ఇక్కడంతా. మనకి మొత్తం బీచ్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి. అండ్ దీని నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను యాడ్ చేస్తాను పిక్చర్స్ నైట్ వ్యూ. అండ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము ఎర్లీ మార్నింగ్ షూట్ చేసాం అనమాట. ఇది ఆ వేవ్స్ కానీ లైక్ ఆ నైట్ మొత్తం మాకు అక్కడ వర్షం పడింది. సో ఇంకా కొంచెం అక్కడంతా ఇప్పుడు అక్కడ మనకి స్టోన్స్ ఉన్నాయి చూసారా, అది అక్కడ వరకు మనకి అలౌడ్ ఉంది, అక్కడ నుంచి నాట్ అలౌడ్. సో అదంతా హై టైడ్స్ అనమాట. ఆ లోపల వరకే మనకి ఏమి తీసుకున్నా. అండ్ చూడొచ్చు ఇదంతా రెస్టారెంటే, అదంతా సిట్ అవుట్ ఏరియా. సో ఇలా ఉంది. సో మీరు మొత్తం ఒక లుక్ వేసేయండి. నేను మళ్ళీ మన రూమ్ టూర్ దగ్గర కలుస్తాను.
ఇదే మేము ఉంటున్న వాటర్ విల్లా అండ్ ఈ వాటర్ విల్లా వచ్చేసి 738. నాకైతే ఈ వాటర్ విల్లా బాగా నచ్చింది. సో ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఏరియా ఉంటుంది అండ్ రైట్ సైడ్లో కబోర్డ్స్ అనమాట. ఈ వాష్రూమ్ ఏరియా కూడా మనకు ఒక డోర్ ఉంటుంది క్లోజ్ చేసుకోవడానికి. అండ్ వాష్రూమ్ ఏరియా రాగానే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆ మిర్రర్స్ చూస్తే అది హైలైట్గా అనిపించింది అనమాట లైట్స్ తోటి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా క్లీన్గా ఉంది, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా వీళ్ళు. అండ్ మనకి సేమ్ బీచ్ విల్లాలో ఇచ్చినట్టే ఆల్ ప్రొడక్ట్స్ ఇచ్చారు మనకి, లైక్ షాంపూస్ ఎవ్రీథింగ్ అనమాట. శానిటరీ ప్రొడక్ట్స్ అన్నీ ఇచ్చారు మనకి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కపుల్స్ కాబట్టి నాకు ఐ డోంట్ నో అది కపుల్స్కి ఇస్తున్నారో, లైక్ 2 వాష్ బేసిన్స్ ఉంటున్నాయి ఇక్కడ, లైక్ ఈచ్ వన్ అన్నట్టుగా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు అది ఒక థ్రెడ్లా ఉందన్నమాట. అది మనం క్లాత్స్ ఆరవేసుకోవడానికి నాకు అర్థం కాలేదు అది ఏంటో కానీ, బట్ ఇట్స్ నైస్. అండ్ ఇటువైపు సైడ్ వచ్చేసి మనకి షవర్ ఏరియా అండ్ కమోడ్ ఏరియా కూడా ఉంది. అండ్ మనకి రూమ్ నుంచి రైట్ సైడ్లో కబోర్డ్స్ అనమాట అవన్నీ. ఆ కబోర్డ్స్లో మనకి కావాల్సిన లైక్ లాకర్ ఉంది, టార్చ్ ఉంది, మనకి చాలా ఇచ్చారనమాట అందులో యూజ్ చేసుకోవడానికి, లైక్ స్లిప్పర్స్, టాల్స్ అండ్ చాలానే ఉన్నాయి అందులో కూడా. సో మనం ఐరన్ చేసుకోవడానికి ఐరన్ ప్లేస్ ఇచ్చారు అక్కడ మనకి చూడొచ్చు. సో మన లగేజ్ పెట్టుకోవడానికి చాలా పెద్ద స్పేస్ ఉంది. సో ఇన్ కేస్ మనకి చాలా లగేజ్ ఎక్కువైనా సరే అందులో పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇదంతా కబోర్డ్. సో మనకు ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి. అండ్ ఈ కబోర్డ్ సెక్షన్ నుంచి అలా వెళ్తే అది మన రూమ్ అనమాట. సో అక్కడ చాలా పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు ఒకటి. సో నేను రాగానే నేను ఏ రెస్టారెంట్కి అయినా ఏ హోటల్కి వెళ్ళినా మిర్రర్ చూసుకుంటాను రూమ్లో. అండ్ అక్కడ అంబ్రెల్లాస్ కూడా ఇచ్చారు సేమ్. అండ్ మనకి కాఫీ మెషిన్ ఎవ్రీథింగ్ మనకు అక్కడ అవైలబుల్గానే ఉంది అక్కడ అంతా కూడా. సో మనం కాఫీ తాగొచ్చు చక్కగా. అండ్ మనకు అక్కడ మినీ బార్ కూడా ఇచ్చారు, లైక్ మీకు అదంతా కూడా మనకి స్టడీ టేబుల్ అండ్ మినీ బార్ ఇదే అనమాట. సో మనకు అక్కడ మినీ బార్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ హెయిర్ డ్రైయర్ ఎవ్రీథింగ్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న మినీ బార్ కూడా ఉంది, ఫ్రిడ్జ్. నేను ఇప్పుడు చూపించాను కదా కబోర్డ్, సో అక్కడ అదంతా లైక్ డెస్క్ లాగా, ఆ డెస్క్ కిందే ఉందన్నమాట. కాఫీ మిషన్ కిందే మనకు ఒక మినీ బార్ కూడా ఉంది, ఫ్రిడ్జ్. నేను అది తీయడం మర్చిపోయాను. బట్ సేమ్ మీరు వాటర్ విల్లా బీచ్ విల్లాలో ఎలా చూసారో సేమ్ అలాగే ఉంది. అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఈ వాటర్ విల్లా మాత్రం. సో చాలా స్పేషియస్గా. అండ్ ఇక్కడ మీకు ఒక సోఫా ఉంది, బెడ్ ఉంది, ఆపోజిట్గా టీవీ ఉంది. చాలా లైక్ చాలా పెద్ద స్పేస్ అనిపించింది నాకైతే. నైట్ టైమ్స్లో ఇంకా బాగుంది. ఇది డోర్స్ అన్ని తీసుకుని అలా చూస్తుంటే బీచ్ని చాలా బాగా నచ్చింది. అండ్ బయట కూడా మనకు ఒక సిట్అవుట్ ఏరియా, లైక్ పెద్ద సోఫా ఉంది అండ్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, 2 చైర్స్ ఒక టేబుల్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నైట్ వ్యూ ఇంకా చాలా అదిరిపోతుంది. మనం అలా కూర్చుని అలా చూస్తే లైక్ హెవెన్ అనమాట, అలా ఉంది. సో అండ్ మనకి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న స్పేస్ ఉందన్నమాట, వే లాగా. అది మనకి వాష్ ఏరియాకి మీన్ వాష్రూమ్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ కూడా మనం డోర్ తీసుకుని రావచ్చు వాష్రూమ్ నుంచి. ఇటువైపు కూడా మనం చాలా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మాకు ఆ ముందు మేమున్న స్టే చేసిన ముందు నైట్ మాకు ఫుల్ రెయిన్ పడింది అనమాట. సో అందుకే అక్కడంతా వెట్గా ఉంది లైట్గా. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది వాటర్ విల్లా కూడా. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మీన్ హడావిడిగా లైక్ అలా లేకుండా చాలా నీట్గా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే, క్లీన్గా. ఈ వే అంతా అలాగా వస్తుంది. అండ్ అక్కడ మనకి చిల్ అవ్వడానికి ఒక 2 లైక్ వాటిని ఏమంటారో నాకు తెలీదు, బట్ 2 చైర్స్ టైప్ ఉన్నాయి. అండ్ మనకి రైట్ సైడ్లో వర్ల్ పూల్ అన్నాను కదా నేను, ఇదే వర్ల్ పూల్. సో లైక్ మనకి మసాజర్లా అనమాట, చాలా బాగుంది. లైక్ మనం కూర్చుంటే రిలాక్స్గా ఉందన్నమాట. బీచ్ వ్యూని చూస్తూ అందులో కూర్చుని కాఫీ తాగుతుంటే స్వర్గం కనిపించింది. అండ్ ఇట్స్ టూ గుడ్. అండ్ మనకి అది పైన
దానికి డస్ట్ కానీ వాటర్ కానీ ఏం వెళ్ళకుండా పైన మనకు అది ఇచ్చారు. సో మనకి ఇక్కడ కూడా స్విమ్మింగ్ చేయొచ్చు మనం. లైక్ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. బట్ అది మనం పే చేసుకోవాలి. బట్ వీ థాట్ మనకి ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నాం. బట్ మనం అడిగి కావాలంటే లైఫ్ జాకెట్స్ మనం పే చేసుకుని యూస్ చేసుకోవాలి. సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ సెక్షన్. ఫుడ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీకు చూపిస్తున్నాను చూసారా, అవన్నీ కూడా ఫుడ్ ఐటమ్సే. సో చాలా ఐటమ్స్ పెట్టారు. నాట్ ఓన్లీ వెజ్, నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ ఆల్సో చాలా వెరైటీసే ఉన్నాయి. సో వెజిటేరియన్ వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. వాళ్ళైతే ఏం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. లైక్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా పెట్టారు. రైస్, దాల్, పాపడ్స్, మీరు అక్కడ పాపడ్స్ కూడా చూడొచ్చు. లైక్ ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకూడదు, తినాలి అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ. లైక్ కేక్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, పికిల్స్ కూడా ఉన్నాయి, ఈవెన్లో ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మీరు చక్కగా ఇక్కడ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ ప్రాబ్లంతో. మీరు చక్కగా ఫుడ్ కడుపు నిండా తినచ్చు అనమాట. ఇండియన్ ఫుడ్ ఉంది. సో ఇండియన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరేం వరీ కానవసరం లేదు విల్లా నాటికాకి వస్తే. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ అక్కడ అవన్నీ ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. మీకు చూపిస్తుందండి. బటర్ చికెన్, మటన్, లైక్ పాస్తా, సాలెడ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. బట్ బీచ్ విల్లాతో కంపేర్ చేస్తే వాటర్ విల్లాలో అంత లాట్స్ ఆఫ్ ఫుడ్ లేదనమాట. లైక్ బీచ్ విల్లాలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. బట్ అక్కడతో పోలిస్తే కొన్ని వెరైటీసే ఉన్నాయి. లైక్ అంత ఫుడ్ లేదు ఇక్కడ. అండ్ హాఫ్ ఆఫ్ ది ఫుడ్ అక్కడ ఉంటే, లైక్ అక్కడ 100% ఉంటే ఇక్కడ లైక్ 80%, 70% వరకే ఉంది ఫుడ్. అంటే అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ లేవు. మేబీ బీచ్ విల్లాలో ఎక్కువ స్టే చేస్తారనుకుంటే విల్లా నాటికాలో. అండ్ మీరు చూడొచ్చు అక్కడ చెఫ్స్ అందరూ చాలా బాగా, వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మనం అడిగితే చెప్తారనమాట. సో యూ కెన్ ఈట్ దిస్ లైక్ దిస్ అని చెప్పని. చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది అక్కడ. అండ్ ఇక్కడ ఇటువైపు సెక్షన్ అంతా కూడా సాలెడ్ సెక్షన్ అనమాట. లైక్ సాసెస్ అండ్ సాలెడ్ సెక్షన్ ఇదంతా. అండ్ హ్యావ్ ఎ లుక్ అదంతా కూడా మీరు. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా చక్కగా ఉంది ఇక్కడ ఫుడ్, సాలెడ్స్. మనం అటువైపు వెళ్ళంలేండి. అండ్ డైట్ ఫుడ్ కూడా మీరు చక్కగా తినచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ చీజ్ కూడా ఉన్నాయి. నాకైతే నార్మల్గా కొన్ని చీజెస్ తెలుసు, నేను అన్ని చీజెస్ చూడలేదు. బట్ ఇక్కడ నాకైతే అక్కడ నెంబర్ ఆఫ్ చీజెస్ కనిపించాయి అన్నమాట. నాకు పర్టికులర్గా నేను ఎక్కడ చూడలేదు. లైక్ మొజరెల్లా చీజ్, నార్మల్ చీజ్ ఇవి తెలుసు, కానీ పర్టికులర్గా చూడలేదు. బట్ అక్కడ చీజ్ కూడా చాలా డిఫరెంట్, అన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ పెట్టారు అక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి డిజర్ట్స్ అనమాట. ఇది ఒక హెవెన్లా ఉందండి అసలు. అండ్ బీచ్ విల్లాతో పోలిస్తే ఇక్కడ డిజర్ట్స్ లైక్ చాలా వావ్ ఫ్యాక్టర్లా అనిపించింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. ప్రతిదీ కూడా యూనిక్గా అనిపించింది అనమాట. ఆ స్వీట్, ఆ డిజర్ట్ యూనిక్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంది. చూడడానికి యూనిక్గా ఉన్నా సరే టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్. అక్కడ ఒక ఫ్రూట్ కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్ ఉంది అదంతా. ఆ ఫ్రూట్ నాకు చాలా బాగా నచ్చింది. దాని పేరేంటో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ టూ గుడ్. మనకు అక్కడ వాఫిల్ కోన్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మనం స్కూప్స్ అందులో పెట్టుకుని తినడానికి. అండ్ అది బీచ్ విల్లాలో ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు ఈ స్వీట్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు చూస్తూ చెప్తున్నా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నా నాకు లైక్ నా మౌత్ నుంచి వాటర్ వస్తుంది అనమాట. అంత బాగున్నాయి. నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది. లైక్ ఆ ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా. మేబీ వీ షుడ్ ట్రై దీస్ ఆల్ స్వీట్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ అనమాట. అండ్ అది మాత్రం లైక్ స్ట్రాబెరీ కేక్ అనుకుంటా. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది హాఫ్ ఆఫ్ ది సెక్షన్ అయిపోయింది. నేను లాస్ట్లో మేము తిన్న తర్వాత వెళ్ళాము అన్నమాట. లాస్ట్ సెక్షన్ డిజర్ట్స్కి వెళ్ళాము. అప్పటికే అది సహం అయిపోయింది అనమాట.
అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఇది మార్నింగ్ టైమ్ షూట్ చేశాను ఇది ఫుడ్. అండ్ మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా దోస, ఇడ్లీ, పూరి ఇవన్నీ కూడా ఉన్నాయి. లైక్ నాట్ ఓన్లీ బ్రెడ్స్ ఆ టైప్ కాకుండా మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ చూసారు ఎంత బాగుందో. అండ్ అలా వాక్ చేస్తుంటే ఆ బ్రిడ్జ్ పైన చాలా ఇట్స్ లైక్ వావ్గా అనిపిస్తుంది అన్నమాట. వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో చాలా. అండ్ వాటర్ కూడా మనకి అలా అలా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. చాలా బాగుంది. నాకు వాటర్ విల్లా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఐ మీన్ చీకటిగా అయితే ఎక్కడా లేదు. మనకి ఏ వేలో వెళ్ళినా సరే ఆ వేలో మనకి లైట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు డేకి ట్వైస్ క్లీన్ చేస్తారు. మనకి వన్స్ కావాలంటే వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళు మనం చెప్పకుండానే ట్వైస్ క్లీన్ చేస్తారు అన్నమాట మనం లాక్ చేసి వెళ్ళగానే. సో మాకు వద్దు ఒకసారి క్లీన్ చేయమన్నా సరే వాళ్ళు చేస్తారు. బట్ క్లీనింగ్ అయితే చాలా నీట్గా ఉంచుతున్నారనమాట. మనం ఏది పక్కన పెట్టేసినా వాళ్ళు నీట్గా సర్దేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. టవల్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు అనమాట. అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. సో మనం తీసుకున్న ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న ప్రైస్కి నాకు వర్తబుల్ అనిపించింది. ఈ రిసార్ట్ అంత వర్తి అనిపించింది. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ అనమాట. సో నేను ఆల్రెడీ ముందు రివ్యూస్ చూసే మేము ఈ విల్లా బుక్ చేసుకున్నాము. బట్ ఇట్స్ టూ గుడ్. అండ్ నైట్ టైం మాకు అక్కడ బేబీ షార్క్స్ కూడా కనిపించాయి. సో మేము దాన్ని షూట్ చేసాం అనమాట. క్యూట్గా ఉన్నాయి కదా. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా కనిపించాయి. మీకు ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో లైక్ మేము ఫిన్స్ ఫీడింగ్ చూపించాం కదా, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. అవి నైట్ టైమే వస్తాయంట. ఇదంతా వచ్చేసి నేను లగూన్ అని అన్నాను కదా, మనకి ఫుడ్ ఎక్కడైతే పెడతారో ఆ ఏరియా అనమాట. ఆ ఏరియా అవుట్ సైడ్ సిట్టింగ్ ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోవాలన్నా సరే వీ కెన్ నైట్ టైం ఇక్కడికి వచ్చి తినచ్చు. చాలా బాగుందన్నమాట. సీన్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినచ్చు. అండ్ ఇక్కడ మనకి యాక్టివిటీస్ అవన్నీ వస్తే కనుక ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్టివిటీస్ కూడా కావాలంటే సో ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ యాక్టివిటీస్ టూ కాస్ట్లీ. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్టివిటీస్ చేయాలనుకుంటే మనం పే చేసి మనం యాక్టివిటీస్ చేయొచ్చు. మాలే సిటీ ఈ లోపల ఐలాండ్లో కన్నా మాలే సిటీలో ఇంకా మనకి యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే అక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. బట్ మనం ఈ ఐలాండ్లో మనం ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే ఇట్స్ టూ కాస్ట్లీ. నేనైతే ప్రిఫర్ చేయను, అంత కాస్ట్లీ అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే యూ కెన్ అనమాట. ఇదంతా లోపలంతా కూడా రెస్టారెంట్ అనమాట. సో ఆ మధ్యలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ డోర్స్ ఓపెన్ చేసుకుని మనం చూడొచ్చు కింద నుంచి కూడా మనం. చాలా బాగుంది. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఇది. సో అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా, అది పొటాటో సంథింగ్ ఏదో హ్యాష్ బ్రౌన్సా ఏదో అంటారు కదా. సో దట్స్ టూ గుడ్ అనమాట. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు అది. అండ్ ఇదంతా ఫుడ్ సెక్షన్. ఒక లుక్ వేసాను మొత్తం. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ మనకి మిల్క్ నుంచి ఎవ్రీథింగ్ ఎండ్ వరకు ఆల్ అవైలబుల్ మనకి ఇక్కడ. సో జ్యూసెస్, మిల్క్, కార్న్ఫ్లెక్స్ ఎవ్రీథింగ్. సో మీరు అక్కడ చూడొచ్చు అవన్నీ కూడా లైక్ మిల్క్ అండ్ జ్యూసెస్ టైప్స్ అనమాట. మనం బ్రెడ్, టోస్ట్ ఎవ్రీథింగ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నటెల్లా, లైక్ జామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట.
అండ్ మీరిప్పుడు అక్కడ చూస్తున్నారు గదా! ఇదేంటంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఇది ఎవ్రీ డే అవి మార్నింగ్ టైమ్ అలా మీట్ అవుతాయంట ఫిషెస్ అన్నీ కూడా. లైక్ ఒక 10 మినిట్స్ వరకు అలాగా రోమ్ చేస్తూ ఉంటాయంట ఆ ఫిషెస్ ఒక సర్కిల్‌లో. సో, మాకు వాళ్ళు చెప్పారు. నాకది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. లైక్ వాటికొక మీటింగా అని చెప్పని ఆ చిన్న చేపలకన్నిటికి ఒక పెద్ద చేప వచ్చి మీటింగ్ కండక్ట్ చేస్తదంట ఎవ్రీ టైమ్. మార్నింగ్ టైమే వస్తాయంట అవి. అవి మీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అవి వెళ్ళిపోతాయి. నాకది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడున్న చెఫ్స్ చెప్తున్నారు. వాళ్ళు అందులో ఒక ఫిష్ అయితే ఒక 18 ఇయర్స్ నుంచి ఉందంట ఆ ఫిష్. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఫిష్ ఏజ్ అంట. సో, వాళ్ళు చెప్పారు. చాలా బావుందది. అండ్ ఇదంతా ఆహ్, బే ఏరియా అనమాట. లైక్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆహ్, మేము ఒక సాడ్ బాయ్‌తో అక్కడి నుంచి మేము రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. అండ్ మేమైతే మాలే సిటీలో ఒక డే స్టే చేద్దాం అనుకున్నామనమాట. లైక్ సిటీలోనే బీచ్ సైడ్ కాకుండా. సో, మేమక్కడ ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. సమన్ గ్రాండ్. వాళ్ళొచ్చి మమ్మల్ని వీళ్ళక్కడ ఎయిర్‌పోర్ట్ దగ్గర దింపేస్తారనమాట. ఐలాండ్ వాళ్ళు. సో, అక్కడి నుంచి మమ్మల్ని ఈ సమన్ గ్రాండ్ వాళ్ళు పిక్ చేసుకున్నారు ఆ హోటల్ వాళ్ళు. వాళ్ళే మనకొక వ్యాన్ ఏర్పాటు చేసి వాళ్ళే మనల్ని అక్కడికి హోటల్ దగ్గర తీసుకెళ్తారు. నాకు ఇది కూడా బా అనిపించింది. సో, మేము అక్కడి నుంచి ఇప్పుడు మాలే సిటీలోకి వెళ్తున్నాము. ఇదంతా ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, వాళ్ళొచ్చి పికప్ చేసుకున్నారు మమ్మల్ని. వాళ్ళు కూడా చాలా లైక్ హోమ్లీగా రిసీవ్ చేసుకున్నారన్నమాట. సో, వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మోస్ట్‌లీ ఇండియన్సే ఉన్నారు. లైక్ కేరళ నుంచి, తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో, మేము ఎయిర్‌పోర్ట్ నుంచి ఇది బ్రిడ్జ్ అనమాట. సో, మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూసి ఉండుంటే గనక ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. నేను ప్లేన్ నుంచి వీడియో తీశాను. ఆ వీడియోలో ఇదంతా మీకు కనిపిస్తది సిటీ. సో, అండ్ ఈ బ్రిడ్జ్ కూడా కనిపిస్తది. అండ్ ఈ బ్రిడ్జ్ ఒకటే ఉందంట వే. సో, మన ఎయిర్‌పోర్ట్‌కి అండ్ ఈ సిటీకి బ్రిడ్జ్ ఒకటే వే. ఇక్కడి నుంచే మనం అటువైపు వెళ్ళగలం. సో, ఈ బ్రిడ్జ్ కూడా చాలా పెద్దది. అండ్ మేము సిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో, సిటీ కూడా చాలా చిన్నది బట్ క్యూట్ అండ్ నీట్ కూడా. సిటీ కూడా అంతే నీట్‌గా మెయింటైన్ చేశారు. అండ్ మేమున్న ఇది హోటల్ అనమాట. హోటల్ నుంచి నైట్ వ్యూ ఇది పైన. మేబీ మేము 15th ఫ్లోర్‌లో ఉన్నాము. సో, ఆ నైట్ వ్యూ చాలా బావుంది. అండ్ సిటీ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా బావుందనమాట చూడ్డానికి. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ డే 1 డే ఉన్నాము. 1 నైట్ స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే మేము ఎయిర్‌పోర్ట్‌కి వచ్చామన్నమాట. వాళ్ళే మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ దగ్గర దింపేశారు. సో, ఇది ఎయిర్‌పోర్ట్‌లో మొత్తము. అండ్ ఇంకా సాడ్ ఎండింగ్ వచ్చిందనమాట. 1 డే కూడా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలంటే హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని కొంచెం సాడ్‌గా కూడా ఉంది. అండ్ ఇది మాలే ఎయిర్‌పోర్ట్. సో, ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట మనం. పెద్ద షాపింగ్ అనమాట ఇదంతా కూడా. ఈ ఎయిర్‌పోర్ట్ కూడా బావుంది. లైక్ మంచిగా ఉందనమాట. అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మాలే సిటీలో ఐలాండ్స్‌లో అయితే టూ కాస్ట్లీ అండి. అండ్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా చాలా కాస్ట్లీయే. మనం ఏం కొనుక్కోవాలన్నా సరే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ప్రొడక్ట్స్. అండ్ ఇక్కడ మేము కొంచెం షాపింగ్ చేసాము. అండ్ చేసేసి మాకు ఒక 2 hours లే ఆఫ్ ఉందనమాట ఇక్కడ. సో, మేము ఇదంతా కొంచెం ఫుడ్ తినేసి ఇక్కడ లైక్ షాపింగ్స్ అంతా చూసుకుని బా అనిపించింది ఇదంతా కూడా అవన్నీ చూడడం. అండ్ ఇక్కడ
ఎవరైనా కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ మాలే చాక్లెట్స్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ మాలే ఎయిర్పోర్ట్‌లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే చాక్లెట్స్ డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట చాలా. నేను చూసినప్పుడు మేము అలా సెర్చ్ చేస్తుంటే అది మేబీ మేము కింద ఫ్లోర్‌కి వెళ్ళినట్టున్నాము. అక్కడ చాక్లెట్ సెక్షన్ ఉంది. సో అక్కడ చాక్లెట్స్ అయితే చాలా చీప్‌గా అనిపించాయి నాకు. 50%, 60%, 80% డిస్కౌంట్స్‌తో చాక్లెట్స్ పెట్టారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా చాక్లెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఎయిర్పోర్ట్ టు పర్చేస్ చాక్లెట్స్. అండ్ ఇది ఈ మాల్దీవ్స్ వ్లాగ్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఆ లింక్ కూడా. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ కొత్తగా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొన్ని మంచి బ్యూటిఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.